नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि YSR कांग्रेस पार्टी करनूल ज़िला सदर व साबिक़ रुकन असम्बली करनूल SV मोहन रेड्डी ने प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने CM चंद्रबाबू नायडू ने जो लड्डू पर मुतनाज़ा बयान दिए जा रहे हैं उस पर प्रेस कॉन्फ्रेंस की। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట పెరుగుతుంది, పార్టీ పుట్టగతులు లేకుండా పోతాయి. కాబట్టి జనంలో జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలని ఈ వయసులో ఇంత అబద్ధమైనటువంటి ఎంతోమంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుపతి లడ్డు, శ్రీశైలం లడ్డు మీద ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మీ వయసుకు తగదని నేను చెప్తా ఉన్నా. మీకంటే చాలా చిన్నవాళ్ళం వయసులో, ఆయన కూడా మేము చెప్పే పరిస్థితి వస్తుంది. మీ వయసుకు తగదు ఇది. రాజకీయాలను రాజకీయంగా చేయండి. రాజకీయ బురదలోకి, రాజకీయ రొంపిలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని లాగాకండి. పుట్టగతులు లేకుండా పోతాయి. మీరు వచ్చినప్పటి నుంచి ఆలోచించండి ఏం జరుగుతున్నాయి. తిరుమలలో తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు. తిరుమల చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? 500 సంవత్సరాల పైనది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? తిరుమలలో తొక్కిసలాట మీ ప్రభుత్వంలో జరిగింది. సింహాచలంలో ఎప్పుడన్నా తొక్కిసలాటలో చనిపోయినారా? మీ హయాంలో తొక్కిసలాటలో చనిపోయి, అంటే దేవాలయాల కాడ తొక్కిసలాటలో చనిపోతుండేది మీ హయామేనా? నిన్నటికి నిన్న శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చార్జ్ చేసి వెంటబడి ఏదో నక్సలైట్లనో దొంగలను కొట్టినట్టు లాఠీ చార్జ్ చేసి శివస్వాముల మీద ప్రతాపం. ఓ చోటేమో తొక్కిసలాట్లో మనుషులు చంపుతున్నారు, ఓ చోటేమో శివదీక్ష తీసుకున్నటువంటి శివస్వాములను లాఠీలతో కొడుతున్నారు. ఏంది? ఇంతకుముందేమో గోదావరి పుష్కరాలని మీ ఆర్భాటం కోసం, సినిమా షూటింగ్ల కోసం జనాన్ని చంపుతుంది. మీరా హిందుత్వం గురించి, దేవాలయాల పవిత్రత గురించి, దేవాలయాల ప్రసాదాల పవిత్రత గురించి మాట్లాడేది మీరా? తిరుపతిలో కొండకి పోయేటువంటి దీంట్లో ఒక ముస్లింకు అంటే బిర్యానీ హోటల్కు పర్మిషన్ ఇచ్చినారు. టీటీడీ ల్యాండ్ ఇచ్చినారు బిర్యానీ హోటల్ పెట్టుకోండి. మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ. లడ్డు వివాదం తెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి చరిత్ర మీదని గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడాది, ఆయన చరిత్రకు మీ చరిత్రకు తేడాది. లడ్డు కల్తీ జరిగిందని వైవి అంగీకరించలేదు. దాంట్లో కొంత లడ్డు కల్తీ జరిగిందనే దాంట్లో ఎక్కడ గొడ్డు కొవ్వులు ఉన్నాయని ఎవరు అంగీకరించలేదు. సిట్ రిపోర్ట్లు కూడా లేవు. సిట్ రిపోర్ట్లు ఏమి ఇచ్చినారు? ఈ వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయినట్టు అనుమానాలు ఉన్నాయని ఇచ్చినారు. అదే చెప్పినారు వైవి సుబ్బారెడ్డి. దాని మీద ఎంక్వైరీ చేసుకోమన్నారు. అసలు ఇదంతా వాళ్ళు అలిగేషన్ చేసినప్పుడు అలిగేషన్ ఏ వ్యక్తి మీద వచ్చిందో ఆ వ్యక్తి సుప్రీంకోర్టు పోయి సిబిఐ ఎంక్వైరీ ఏమని కేసు వేసినాడంటే ఎందుకు వేస్తాడు? ఆయన తప్పు చేసింటే ఎవడన్నా ఇరుక్కుంటాడా? పోయి సుప్రీంకోర్టు చేతులు ఇరుక్కుంటాడా? మరి సిబిఐలో
ఆ కమిటీలో ఉండేది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ కదా. ఆ కమిటీలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు 3 అధికారులు ఉన్నారు కదా. వాళ్ళే కదండి, వాళ్ళే కదా రిపోర్ట్ ఇచ్చింది. సెకండ్, నిజంగా తిరుపతి టీటీడీలో అడల్ట్రేషన్ జరిగితే మోడీ గారు ఊరుకుంటారా? అమిత్ షా గారు ఊరుకుంటారా? లేదంటే మోహన్ భగవత్ గారు ఊరుకుంటారా? స్వామీజీలు అందరూ ఊరుకుంటారా? వాళ్ళే కదా, వాళ్ళకి ఫస్ట్ రిపోర్ట్ వాళ్ళకి పోతుంది కదా. వాళ్ళ ఈ పార్టీకి అంటే మాది హిందుత్వ పార్టీ, మాది హిందువుల కోసమే మా పార్టీ ఉంది, దేవుళ్ళని కాపాడడానికి, దేవుళ్ళ పవిత్రతను కాపాడడానికే మా పార్టీ ఉందని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళు దీని మీద ఒక్కరోజు కూడా స్పందించలేదంటే, ఎందుకంటే ఇదంతా తప్పుడు సమాచారం ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఇంటి గుట్టు రట్టు చేసుకుంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా దీని మీద ఎక్కువ వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పు అని చెప్తే కూటమిలో ఉన్నారు కాబట్టి బాగుండదని బీజేపీ అగ్రనాయకత్వం ఎవ్వరు కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదంటే అది ఇండికేషన్ కాబట్టి చాలు. అది ప్రతిపక్ష పార్టీలో ప్రజా సమస్యల మీదనే కొట్లాడుతున్నాం. మా ప్రజా సమస్యల పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలలో ఏవైతే వాళ్ళ పొరపాట్లు ఉన్నాయో, వాళ్ళు చెప్పినటువంటి చేయలేకున్నారో వాళ్ళ చేతగానతనాన్ని మేము ఎండగడుతున్నామని లడ్డు వివాదం తెచ్చినారు. మెడికల్ కాలేజీల మీద పోరాటం చేశాం. దాన్ని ఎవరు టెండర్లకు రాకుండా భయం సృష్టించగలిగినాం. అలాగే రైతుల గిట్టుబాటు ధరల మీద పోరాటం చేసినాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరాటం చేసినాం. రాయలసీమ ఎత్తిపోతల మీద మేము పోరాటం చేస్తున్నాం. ఇట్లా ఏవైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం తెచ్చినారు తప్ప ఇంకొకటి కాదు.